నమస్కారం డైరెక్టర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా డైరెక్టర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సూర్యాపేట జిల్లా మేడచెరువు మంత్రి సహాయ సహకారాలతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలు, మండల నాయకులు అందరి మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం తాను గత 1 సంవత్సరం కాలంగా స్వంత ఖర్చులతో బోర్లు, వీధి లైట్లు, తాగునీటి సరఫరా వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. మంత్రివర్గ కుమార్ రెడ్డి సహకారంతో అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధికి దాదాపు 6 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,20,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. మొత్తం మీద సుమారు 6 కోట్ల రూపాయలతో గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధిని కొనసాగించేందుకు మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని గ్రామ ప్రజలను కోరారు. మేడచెరువు గ్రామ పంచాయతీ ప్రజలకు మీ ఒక అమూల్యమైన ఓటుని మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కత్తెర గుర్తుకి ఓటేసి మనం ఎక్కువ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని గెలిపించండి. మీ యొక్క అందరికి కూడా మా నమస్కారం. మేడచెరువు గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో శాగంరెడ్డి పద్మా గోవిందరెడ్డి అని మేము మంత్రి గారి సహాయ సహకారాలతో పోటీ చేయటం జరిగింది. దానికి తోడు మా గ్రామ ప్రజలు, మండల నాయకులు అందరూ సహకారంతో పోటీ చేస్తున్నాము. ఇట్లు నేను గతంలో వార్డు మెంబర్గా, 2 పీరియడ్లు వైస్ సర్పంచ్గా, మళ్ళీ మన జెడ్పీటీసీగా గతంలో నేను చేసిన రోడ్లు కానీ, బోర్లు కానీ, లైట్లు కానీ, గ్రామానికి సంబంధించింది వాటర్ కానీ నా సొంత ఖర్చులతో 1 సంవత్సరం వాటర్ తోలటం జరిగింది. దానితో మన మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపుగా నేను జడ్పీటీసీ ఉండగా 1 కోటిన్నరతో చేయటమైంది. మళ్ళీ మొన్న మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన మా గ్రామ పంచాయతీకి దాదాపుగా 6 కోట్లతో సెంట్రల్ లైటింగ్ అయిపోయింది. మొన్న ఎస్సీ కార్పొరేషను వచ్చినైతే 1,20,00,000, మామూలుగా ఎన్ఆర్జెసి ఒక 30 లక్షలు, దాదాపుగా 6-7 కోట్లతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయటం అనేది. దానికి తోడుగా మళ్ళీ ఇప్పుడు మా పద్మా గోవిందరెడ్డి పంచాయతీ సర్పంచ్గా నిలబడటం జరిగింది. దానికి తోడు ఇంకా ముందుగా ఏ ఇబ్బంది వచ్చినా ఇంకా మంత్రి గారి సహకారంతో ఒక 6-7 కోట్లతో రేపు జాతర కల్లా ఒక 6-7 కోట్లు శాంక్షన్ చేయించే బాధ్యత నాదని కోరుకుంటూ కత్తెర గుర్తుకి ఓటేయాలని, కత్తెర మెజారిటీని గెలిపించాలని కోరుకుంటున్నాం.